ప్రతిరోజు ఇంట్లో నిత్య పూజను సులభంగా ఇలా చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్రతిరోజు ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభించడమే కాకుండా ఇంటి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా సానుకూలంగా మారుతుంది. రోజంతా చేసే పనులు సాఫీగా సాగాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ రోజు కొద్దిసేపైనా దేవుడిని ప్రార్థించడం చాలా మంచిది. ఇప్పుడు ఇంట్లో నిత్య పూజను చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. తలస్నానం లేదా కుదరకపోతే ఒంటి స్నానం చేసి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచాలి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి తాజా పూలతో అలంకరించాలి. పూజ చేసేటప్పుడు నేలపై నేరుగా కూర్చోకుండా ఒక చాప, పీట లేదా ఆసనం వేసుకుని తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం చేసి కూర్చోవడం శుభప్రదంగా భావిస్తారు. పూజ మధ్యలో లేవాల్సిన అవసరం లేకుండా కావలసిన అన్ని వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీపం, వత్తులు, నూనె లేదా ఆవు నెయ్యి, అగరుబత్తీలు, కర్పూరం, అక్షింతలు, పూలు, గంధం, కుంకుమ, అలాగే నైవేద్యం కోసం పండ్లు, పాలు లేదా కనీసం బెల్లం ముక్క అయినా సిద్ధంగా ఉంచుకోవాలి. పూజ ప్రారంభంలో ముందుగా దేదీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మరింత శుభప్రదమని పెద్దలు చెబుతారు. దీపం వెలిగించిన తర్వాత ఆచమనం చేయాలి. కుడి చేతి అరలో కొద్దిగా నీరు తీసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉచ్చరిస్తూ ఆచమనం చేసి చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు, నీరు తీసుకొని మీ పేరు, గోత్రం మనసులో స్మరించుకుంటూ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులతో ఉండాలని సంకల్పం చెప్పాలి. అనంతరం ఆ అక్షింతలను దేవుని పాదాల వద్ద సమర్పించాలి. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం ఆనవాయితీ. అందుకే శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకాన్ని భక్తితో పఠించి వినాయకుడి ఆశీర్వాదం కోరుకోవాలి. వినాయక ప్రార్థన అనంతరం మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానిస్తూ పూజ ప్రారంభించాలి. ఆ తరువాత పంచోపచార పూజ చేయాలి. ముందుగా గంధం సమర్పించి తరువాత పుష్పాలు లేదా తులసి దళాలను దేవుని నామస్మరణతో అర్పించాలి. అనంతరం అగరుబత్తీలు వెలిగించి ధూపం చూపించాలి. తరువాత నైవేద్యం, పాలు, పండ్లు, స్వీట్లు లేదా ఇంట్లో ఏదైనా శుద్ధమైన ఆహార పదార్థం ఉంటే దానిని నైవేద్యంగా పెట్టవచ్చు. ఏమీ లేకపోతే బెల్లం ముక్క లేదా చక్కెర కూడా భక్తితో సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత దాని చుట్టూ కొద్దిగా నీరు చల్లాలి. ఈ సమయంలో మీకు ఇష్టమైన స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం లేదా గాయత్రి మంత్రాన్ని ప్రశాంతంగా జపించవచ్చు. ఎక్కువ సమయం లేకపోయినా కనీసం కొద్దిసేపు దేవుడి నామస్మరణ చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. పూజ ముగింపులో కర్పూరం వెలిగించి దేవునికి మంగళహారతి ఇవ్వాలి. హారతిని 3 సార్లు గుండ్రంగా చూపించి అనంతరం హారతిని కళ్ళకు అద్దుకోవాలి. ఆ తర్వాత మీ స్థానంలోనే నిలబడి గడియారం ముళ్ళు తిరిగే దిశలో 3 సార్లు తిరగాలి. దీనినే ఆత్మ ప్రదక్షిణ అని అంటారు. చివరగా దేవునికి నమస్కారం చేసి పూజలో తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ మంత్రహీనం క్రియాహీనం అనే శ్లోకాన్ని పఠించాలి. ఇలా ప్రతిరోజు భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. భగవంతుని అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ
ప్రతిరోజు ఇలా సులభంగా పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.